జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మనం ఈరోజు చర్చించుకుందాం. దీనికి సంబంధించి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాతకి జూబ్లీ హిల్స్ సంబంధించి ఉప ఎన్నిక రావడం అయితే జరుగుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటాపోటీగా సీట్ల పంపకం అనేది మిగతా ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీలు చూసుకున్నాయి. అయితే బీఆర్ఎస్ సంబంధించిన మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఉప ఎన్నిక రావడంతో బీఆర్ఎస్ లో ఎవరికి సీట్ ఇవ్వాలనేది అది ఒక చర్చనీయాంశమైన సీటుగా మారిపోయింది. హాట్ గా ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. అయితే కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులకే ఇవ్వాలని మాగంటి గోపీనాథ్ కుటుంబం కోరుకుంటుంటే వాళ్ళ తమ్ముడు వజ్రనాథ్ కూడా నాకే టికెట్ కావాలన్నట్టుగా ఆయన కోరుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆధిపత్య పోరులో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముందు బీఆర్ఎస్ కు ఒక షాక్ అయితే కలిగే అవకాశం కనిపిస్తుంది. టికెట్ నాకే కావాలంటున్నా మాగంటి సోదరుడు వజ్రనాథ్ గోపీనాథ్ సతీమణి పిల్లల నియోజకవర్గ పర్యటన పైన విమర్శలు. వజ్రనాథ్ వ్యాఖ్యలతో సొంత పార్టీలోనే ముసలం కనిపిస్తుంది. అయితే గెలుపుపై గంపడాశలు పెట్టుకున్న కేసీఆర్ దీనిపైన ఏం జరగబోతుంది, అసలు జూబ్లీ హిల్స్ లో ఈ టికెట్ ఎవరికి రాబోతుంది, ఉప ఎన్నికల్లో అసలు ఎవరు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోతున్నారు అనేది ఒకసారి పూర్తిగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. త్వరలో జరగబోయే జూబ్లీ హిల్స్ బైపోల్స్ లో పొలిటికల్ హీట్ పెంచుతుంది. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని తిరిగి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో భర్తీ చేయాలని గులాబీ పార్టీ భావిస్తుంటే జూబ్లీ హిల్స్ పై సీరియస్ గా దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవేలిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ సారాన్ని గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న ఆయన అభ్యర్థి ఎంపిక నుంచి అనుసరించాల్సిన వ్యూహాల వరకు అన్ని అంశాలపైన లోతుగా చర్చిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో మాగంటి గోపీనాథ్ కుటుంబంలో ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశం కసరత్తులు అయితే నడుస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ ఈయనైతే వాళ్ళ తమ్ముడు సోదరుడు మాగంటి వజ్రనాథ్కి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలనేది ఒక టికెట్ రేస్లో నేనున్నానంటూ అక్కడ కుటుంబానికి సంబంధించిన ముసలం ఒకటి నడుస్తుంది. తమకు చావో రేవో అనేలా మారిన జూబ్లీ హిల్స్ బైపోల్స్ విషయంలో గులాబీ పార్టీ ప్రణాళిక వేసుకుంటుంది. టికెట్ పై తీవ్ర కసరత్తులు చేసుకుంటున్న కేసీఆర్ మాగంటి కుటుంబ సభ్యులను బరిలోకి తిప్పితే సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నట్టు ప్రచారం నడుస్తుంది. ఇంతలోనే టికెట్ రేసులో నేనున్నానంటూ మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన వజ్రనాథ్ గోపీనాథ్ భార్యకు లౌక్యం తెలియదని, తమ సామాజిక వర్గం ఆచారాల ప్రకారం భర్త చనిపోతే 3 నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు రాకూడదని, ఇవన్నీ పక్కన పెట్టి ఆమె నియోజకవర్గంలో పర్యటనలు చేయడం, భర్త చనిపోతే పిల్లల నియోజకవర్గంలో తిప్పడం ఏంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వజ్రనాథ్ చేసిన వ్యాఖ్యలతో మాగంటి గోపీనాథ్ కుటుంబంలో టికెట్ కోసం ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది. దీంతో అధికారాన్ని కోల్పోయిన వరుస దెబ్బలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు జూబ్లీ హిల్స్ వైపోలు సవాల్గా మారింది. పార్టీ నుంచి వైదొలిగిన ఎమ్మెల్యేలకు కండువా మార్చడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో ఈ ఉప ఎన్నిక ద్వారా తమ బలం ఏంటో నిరూపించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉందని నిత్యం విమర్శిస్తున్న బీఆర్ఎస్ ఇక్కడ తమ జెండా పాతేందుకు కసరత్తు చేస్తుంటే మాగంటి కుటుంబంలో మొదలైన ఆధిపత్య పోరులో పార్టీకి నష్టం చేకూరేలా ఉందన్నట్టుగా ఇక్కడ విమర్శలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకొని ఆ కుటుంబానికి సంబంధించి గోపీనాథ్ కుటుంబానికి ఇస్తుందా, లేకుంటే సోదరుని కుటుంబానికి టికెట్ ఇస్తుంది అనేది ఒకటి సంచలనాత్మకమైన నిర్ణయంగా మనకు కనిపిస్తుంది. ఇది మాగంటి గోపీనాథ్ సంబంధించిన కుటుంబానికి సంబంధించి చర్చ అయితే హాట్గా నడుస్తుంది. దీనికి సంబంధించి ఎవరికి టికెట్ దక్కుతుందా, ఎవరు ఈ బైపోల్స్ లో విజయం సాధిస్తారనేది ఒక హాట్ టాపిక్ ఉంది. కాంగ్రెస్ టికెట్ కొట్టుకుపోవడానికి సిద్ధంగానే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కూడా గెలిచి తీరాలన్నట్టుగా కసి మీద ఉన్నట్టుగా మనకు టోటల్గా అనిపిస్తుంది. కానీ ఈ కుటుంబ కలహాలు ఎవరికి టికెట్ రావాలనేది మాత్రం ఒక క్లారిటీకి అయితే రానట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ఆధిపత్య పోరులో ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి రాదో, గోపీనాథ్కి వస్తుందా, మాగంటి వజ్రనాథ్కి వస్తుందా, లేకుంటే గోపీనాథ్ కుటుంబ వారసులకు వస్తుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది ఈ బీఆర్ఎస్ తరఫున. సో మిగతా పార్టీలు అయితే
కాసుకొని కూర్చున్నాయి. ఎవరైనా పర్లేదు బీసీ క్యాండిడేట్కి ఇచ్చి బాగా సామాజిక వర్గానికి బలంగా ఉన్న వ్యక్తులకే ఇచ్చి బైపోస్లో విజయం సాధించాలని మిగతా పార్టీలు చూస్తున్నాయి. కాంగ్రెస్ అయితే ఇంకా కసి మీద ఉంది. బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ఇంకా కసిగా ఉంది. ఆ సీటుని ఎట్లయినా నెగ్గించుకొని గెలిచి తీరాలని కసిగా కాంగ్రెస్ ఉంటే మేమేం తక్కువ కదని మేము కూడా బాగానే ఉన్నామని మంచి దిట్టంగా బీఆర్ఎస్ కూడా ఉంది. సో మాగంటి గోపీనాథ్ సీట్ని తమకే కావాలని వాళ్ళు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కారు గెలుస్తుందా, ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా, ఈ రేసులో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. ఇక బీజేపీ కంటే అంత సీన్ లేదు, కానీ బీజేపీ కూడా ట్రై చేస్తుంది మొత్తం మీద గెలిచి తీరాలనే ఒక దృఢ సంకల్పంతో బీజేపీ కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ టోటల్గా ఎవరు గెలుస్తారు అనేది చర్చనీయాంశమైన విషయంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. సో ఏదేమైనప్పటికీ ఈ సీటు ఎవరికి వెళ్తుందో తెలియదు, కానీ రాబోయే ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలిపించి అక్కడ ఆ కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున వాళ్ళు ఘన విజయాన్ని పొంది గోపీనాథ్ లేని లోటును తీరుస్తారా లేదా అనేది చూడాలి. లేకుంటే మిగతా పార్టీలు గెలిచి వాళ్ళ సీటుని వీళ్ళ సీటుని వాళ్ళు కైవసం చేసుకుని వెళ్ళిపోతారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికైతే కుటుంబంలోనే కలహాలు ఉన్నట్టుగా మనకు క్లియర్గా మనకి ఇప్పుడైతే కనిపిస్తుంది. ఇది తొందరగా ఈ ఎన్నికల లోపల ఎవరికి టికెట్ వచ్చేది అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఎన్నికలు ముందున్నాయి కాబట్టి ముందు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కుటుంబ కలహాలను సరిదిద్దే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఆ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ప్రస్తుతానికైతే కొంచెం గందరగోళంగానే టికెట్ ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయాలు అయితే జరుగుతున్నాయి. సో ఆ టికెట్ కేటాయించి గెలుపు దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుందో వేయదో వేచి చూడాల్సిన టైం ఇది. ఎన్నికలు ముందే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ మొత్తం అయితే ఎన్నికలు కంప్లీట్ అయ్యే లోపల టికెట్ క్లారిటీకి వచ్చేస్తుంది. కుటుంబానికే వస్తుండొచ్చు మేబీ. ఇది ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రజెంట్ ఆ కుటుంబంలో ఓ టైప్ ఆఫ్ నాకే కావాలి టికెట్ అన్నట్టుగా కుటుంబంలో ఒక ఆధిపత్య ధోరణి అయితే కనిపిస్తుంది. దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి కన్ఫర్మ్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఇది గెలుపోవటంలో దిశగా మళ్ళీ వ్యూహాత్మకమైన చర్యలు వాళ్ళు పార్టీల పరంగా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. గెలుపోవటంలో అనేవి ప్రజల చేతుల్లో ఉన్నాయి.